ఏంటంటే ఎట్లయితే రస్తారోకాలు మొత్తము తెలంగాణ జెండా అయినా తెలంగాణ పాట అయినా అది ఇంటే మన రోమాలు నిక్కబడుతాయి. ఎందుకు? మన ఇంటి పార్టీ, మనోడు, మన అభ్యర్థి, మన కేసీఆర్, మన లోకల్. మరి సంజక్క గారు మనతో 3:30 మనకు సంజక్క చేరపురం నుంచి ఉంటుంది. 2000 ఎక్కువ ఉంటే మనం ఓటేద్దానా? నేను కాదు, అవనే చెప్తుంది. దయచేసి ఏమంటున్నా, మా ఎమ్మెల్యే గారు దయ చెప్తుండ్రు. మీరు ఏమనుకున్నా సరే దయచేసి ఎవరేం చెప్పినా సరే మనం రమేష్ అన్న ధర్మాజిపేట గ్రామ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మీరు ఏదైతే నమ్మకంగా మన దుబ్బాక ఎమ్మెల్యే గౌరవనీయులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్న నాకు బీఫామ్ ఇచ్చి ఇక్కడ పోటీ చేపిస్తున్నాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇదే సాయిబాబా సాక్షిగా ఇదే ధర్మాజిపేటలో ఉండి పరిపాలన కొనసాగిస్తా. నా ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటా. ఏ క్షణం ముళ్ళుగుచ్చిన నాలుగదొడ్డు తీస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ మధ్యనే ఉంటా. మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ బిడ్డగా ఇక్కడి నుంచే నేను పరిపాలన కొనసాగిస్తా. ప్రభాకర్ అన్న దుబ్బాక వచ్చిందంటే 2వ అడుగు ధర్మాయిపేట ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేస్తా. ఏ పని అయినా, ఏ చెక్ అయినా, ఏ నిధులైనా ఇక్కడి నుంచే కొనసాగిస్తా. ప్రభాకర్ అన్న దుబ్బాక వచ్చిందంటే మనం దుబ్బాక ఓడు కాదు, ప్రభాకర్ అన్ననే మన మధ్యలోకి వస్తాడు. ఇక్కడనే పంపిణీ చేస్తాడు, అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడనే మొదలు పెడతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. సమయం ఎక్కువ లేదు కాబట్టి పెద్దలు మాట్లాడాల్సి కోరుతున్నా. ఈ గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అన్ని కుల సంఘాల వారికి ధన్యవాదాలు. అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. జై తెలంగాణ. మన బీఆర్ఎస్ పార్టీకి గ్రామం అంటే నాకు కూడా అవకాశం ఇవ్వన్నా. మీ అందరిని తీసుకొని వచ్చి దుబ్బాక బస్ స్టాండ్ లో కూర్చుండే పెట్టుకుంటుండే 4 గంటలు 5 గంటలు తెలంగాణ కోసం మరి పోరాడిన వ్యక్తి మరి మన విష్ణు, మరి వారి సతీమణి ఇద్దరు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారిని కూడా ఆశీర్వదించవలసిందిగా మరి ఆ భగవంతుడు సాయిబాబా మరి వారికి దీవెనలు ఉన్నా అని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు కూడా మరి శోభమ్మని కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా. కారు గుర్తు మీద ఓటేసి జై తెలంగాణ. ధర్మాజిపేటలో మరి మున్సిపాలిటీల అత్యధికంగా ఉన్న గ్రామాలల్లో 3 వార్డులు ఉన్న గ్రామం ఏదన్నా ఉన్నది అంటే మన ధర్మాజిపేట. 3 వార్డులు ఉన్నాయి. దుంపలపల్లి కాడ 2 ఉన్నాయి. దుంపలపల్లి కాడ 2 ఉన్నాయి. కాదు 4 వార్డులు. 4 వార్డులు. మున్సిపాలిటీలే చాలా పెద్దది. దుబ్బాక తర్వాత ధర్మాజిపేటలే. ఈరోజు మరి శేరాపురం వార్డు కూడా మనకే వస్తుంది. నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికంటే, ఇందాక మనం అక్కడ కూడా 2 సార్లు మాట్లాడుకున్నాం. ఎలక్షన్ వస్తే అన్ని పార్టీలు వస్తారు. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. కానీ మీరు కూడా ఒక్కటి ఆలోచించాలి. గతంలో ధర్మాజిపేటలో ఏ చిన్న ఉద్యమం పిలిపించినా కేసీఆర్ ధర్మాజిపేటకి వెళ్ళి బ్రహ్మాండంగా మరి తరలి వచ్చి మేము కూడా మీకు ఉంటాం కేసీఆర్ గారు, తెలంగాణ సాధించుకుంటామని చెప్పి మరి 14 ఏళ్ళు కొట్లాడినాం మనం అందరం కలిసి. తెలంగాణ వచ్చింది. మొదటి మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది. మరి ఇది 2వ మున్సిపల్ ఎలక్షన్. మరి కర్మగాలి మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు బాగా ఆలోచించాలి. మన పార్టీ అధికారంలో రాలేదు. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. నేను ఒక్కటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, మీరు కూడా చాలా శ్రద్ధగా వినాలి దయచేసి ఒక 5 నిమిషాలు. మరి 2.5 ఏళ్ళల్లో అధికార పార్టీ వాళ్ళదే. నేను ఎమ్మెల్యే అయినా మీ అందరూ ఆశీస్సులతోటి 2 సార్లు ఎంపీ గెలిపించారు, ఒక్కసారి ఎమ్మెల్యే గెలిపించారు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, నాకు ఓట్లు వేయమంటారు. 2.5 ఏళ్ళు అయిపోయింది. నేను గల్లీలో పడి తిరిగింది ఇప్పటిదాకా. ఆ బాధలు చూస్తే దుఃఖం వస్తుంది. సరే మేము అప్పుడు పనిచేయలేదు, మీరు కూడా అంటుండొచ్చు అంతకుముందు మీరే ఉన్నారు కదా పనిచేయలేదని. అయితే పనిచేయలేదని మనం టక్కా పెట్టింది.
మరి అధికారం వచ్చింది వాళ్ళకు, అయిపోయి కూడా 2.5 ఏళ్ళు అయింది. మరి 2.5 ఏళ్ళల్లో పనిచేయనోడు ఈ మున్సిపల్ ఎలక్షన్ వచ్చి మాకు ఓట్లు వేస్తామంటే ఇక వాళ్ళు ఉండేది ఎంత, ఏడాది. ఓ ఏడాది అయితే మళ్ళీ కొత్త ఎలక్షన్ వస్తుంది, అందరూ కూడా దాంట్లో బిజీ అయిపోతారు. ఈ ఏడాది లోపల ఏం పని చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి. 2 సార్లు ఎలక్షన్ వస్తే కూడా కర్ర కాల్చి వాటా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళకి, ఎమ్మెల్యే నిలబడ్డ అభ్యర్థులకు. ఆ పుండు ఇంకా మానలేదు. పోనీ మరి మళ్ళా రాజకీయం చేయాలనుకుంటే ఈ 2.5 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. మరి ఆ ఉన్నప్పుడు మళ్ళీ సోయి తెచ్చుకొని మా సర్కారు ఉన్నది, ఏమైనా నిధులు ఇస్తాం ధర్మాజిపేటకు, మోరీలు కడతాం, ఎస్సీలకి సంఘం కట్టిస్తాం, సంఘం కట్టిస్తాం, మోరీలు కట్టిస్తాం, ఇంట్లో మీదకి వెళ్ళి వైర్లు పోతున్నాయి, వైర్లు తీసేపిస్తాం అని ఎవడన్నా వచ్చి అడిగిండా? మరి నేను ఎమ్మెల్యే ఉంటే నా కాళ్ళలో కట్టబెడుతూ రోజు టీఆర్ఎస్ వాడు ఎమ్మెల్యే ఉండద్దు, పెట్టాలి మాదే నడవాలి, సరే నువ్వే నడిపించుకో వద్దంటలేదు. మరి పనులన్నీ వేయాలి కదా, మేము వద్దండి మా పనులు వేయంగా. ఇక ఇంకో ఏడాదంటే అయ్యేది ఇంకే మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్కి వచ్చి మళ్ళీ ఓట్లాడితే ఏదో సిగ్గుశరం ఉండాలి కదా. మీరు ఆలోచించాలి. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ సర్కార్ కాదు, మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ వచ్చేది కారు గుర్తు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ నేనే ఉంటా మీ ఆశీస్సులతోటి, తప్పకుండా మాటిస్తున్నా. ధర్మాజిపేటలో 3 యువకులను 3 బిడ్డలను కారు గుర్తు మీద ఓటేసి నాకు అప్పచెప్పుర్రి, 4 అప్పచెప్పుండ్రి. చేరాపురంలో సంధ్యమ్మ కూడా ఉంటుంది, మీరు 3 ఉంటారు. ఈ 4 గెలిపి దయచేసి మీ అందరూ చేతులెత్తి దండం పెడుతున్నా. ఎందుకోసం అంటే ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 2 ఏళ్ల తర్వాత వచ్చేది మన సర్కారే కాబట్టి బ్రహ్మాండంగా నిధులు తెచ్చి బాధ్యత నేను తీసుకుంటా. ఇదివరదాకా మా అక్కలందరూ కూడా చూపించారు, మా అయ్యలు చూపించారు, మా కుర్మోళ్ళు, మాదిగోళ్ళు, మానవుళ్ళు అందరూ కూడా మా ఎస్సీలు సంఘాలు మీరున్నప్పుడు ఇచ్చినమే ముదిరాజు వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు ఇచ్చినయే కుమ్మరోళ్ళు కానీ, ఎస్సీలు కానీ, ముదిరాజులు కానీ, కుర్మోళ్ళు కానీ, రెడ్డి సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా మా సంఘాలకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినాయే తప్ప ఒక్కటి కూడా నయా పైసా రాలేదని చెప్పి తీసుకుపోయి చూపించారు అందరు కూడా. ఆ బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఒక్కటి ఆలోచించాలి. దున్నపోతు గడ్డేస్తే బర్రె పాలు ఇయ్యదు. టీఆర్ఎస్ కు కారు గుర్తు మీద ఓటైంది, నేనే వస్తా 16వ తారీఖు నాడు చైర్మన్ ఎలక్షన్ అయిపోతుంది. 20 తారీఖు నాడు వస్తా. అందరికి మాట ఇచ్చిన మా సంఘాలలో కూడా ఏ తిప్పలన్న పడి, ఏ కష్టమన్న పడి మున్సిపాలిటీకి నిధులు తెచ్చి మీకు అన్ని సంఘాలు కానీ, రోడ్లు కానీ, మోరీలు వేయించే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించాలి. చాలా మంది డబుల్ బెడ్రూమ్లు ఉంటున్నాడు దుబాకల, వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆ దుబాక డబుల్ బెడ్రూమ్లో కూడా ఓ సంఘం తయారు చేసుకుందాం, దానికి అధ్యక్షుడిని వేసుకుందాం. దాన్ని కూడా వచ్చే ఎన్నికల వరకు దానికి 2 వార్డులు కూడా తయారు చేసుకునే బాధ్యత నేను మాటిస్తున్నా. 20 వార్డులతో పాటు 22 వార్డులను కూడా చేసుకుందాం. దుబ్బాకలో కూడా మున్సిపాలిటీ డబుల్ బెడ్రూమ్లలో కూడా 2 వార్డులు అయితే ఆడ. ఆ 2 వార్డులను కూడా కొత్తగా చేసుకుందాం. దానికి కూడా స్పెషల్ నిధులు పెట్టుకుందాం డబుల్ బెడ్రూమ్లలో. ఆ నిధులతోటి ఆడో సంఘాన్ని అసోసియేషన్ చేసుకొని ఆ అసోసియేషన్ ద్వారా డబుల్ బెడ్రూమ్ కూడా అభివృద్ధి చేసుకుందాం. అది కూడా నేను మాటిస్తున్నా. ఇక బీజేపీ వాళ్ళు కూడా వస్తారు. నిన్న కూడా మీటింగ్ పెట్టారు, పెద్ద మీటింగ్. ఉన్నదానిక ఎమ్మెల్యే ఉండిపోయాడు పెద్ద మనిషి. మొదటిసారి వస్తే ఒక పిల్లలకు తురుకు పెట్టి కాల్చినాం. 54 తోటి నన్ను 54,000 ఓట్లతో నన్ను మేయాతో గెలిపించారు. మళ్ళీ ఎంపీ నిలబడితే దుబ్బాకోలు ఇంకో పిర్రకు కూడా సురుకు పెట్టి కాల్చారు. ఇంకా బుద్ధి వస్తలేదు ఆయన, కుళ్ళు కూడా మానలేదు. ఇంకా గులగుల పెట్టుకుంటా గోపుకుంటా మళ్ళీ వచ్చిండు. నిన్న ఓ మంత్రిని తోలుకొని వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. నేనేదో ఉద్ధరిస్తా నేను పడగొడతా ఇడ అని వచ్చిండు. నేను అనుకున్నా ఏదో దుబ్బాకకు పెద్ద మంత్రి వస్తుండే. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది ఆడ. పార్లమెంట్ డుమ్మా కొట్టి స్పెషల్ ఫ్లైట్లా 20-30 లక్షలు ఖర్చు పెట్టుకొని
పెద్ద సెక్యూరిటీ పెట్టుకొని హంగామా పెట్టుకొని దుబ్బాకొస్తే నేను భయపడ్డా. ఓ ఎన్ని నిధులు తెస్తాడో ఆ కిషన్ రెడ్డి గారు అనుకున్నా. వచ్చిన నుంచి మైక్ పట్టుకుండా అంటే కొత్త ప్రభాకర్ రెడ్డిని తిట్టింది తిట్టకుండా అత్త 30 గంటలు తిట్టిండు. ఇక కేసీఆర్ను తిట్టకుండా 30 గంటలు తిట్టిండు. నేనేమో దుబ్బాకకి ఏమైనా నిధులు తెస్తాడేమో, ఓ రోడ్లు వేపిస్తాడేమో, ఓ లేదంటే రైలు గిట్ట తెస్తాడేమో, పెద్ద పెద్ద రైలు తెస్తాడేమో, కొత్త బస్సులు ఇస్తాడేమో దుబ్బాకని బస్ డిపోలని నేను అనుకున్నా. ఏమి లేదు. ఎందుకు వచ్చిండ్రా ఢిల్లీకి వెళ్ళంటే ప్రభాకర్ రెడ్డిని, కొత్త ప్రభాకర్ రెడ్డిని తిట్టి దుమ్ము పోసి ఓ గంటన్నర మరి జనాలను తెప్పించుకొని కూర్చుండి పెట్టుకొని తిట్టిపోయిండు. ఆయన తిట్టక ముందే అందరు లేచిపోయారు. నేను చూసిన అంటే బీజేపీ అయిన సంగతి కానీ, కాంగ్రెస్ అనే సంగతి కానీ, మళ్ళీ ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి ఊళ్ళలోకి వచ్చి మేము ఉద్ధరిస్తామన్నారు. ఇప్పుడు నువ్వే సర్కారు ఉన్నా కదా ఉద్ధరి మరి కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. నేను ఆపుతున్నావా నిధులు ఇస్తాంటే ధర్మాజిపేటకు దుబ్బాక మున్సిపాలిటీకి? ఇవన్నీ కూడా దయచేసి మీరు గ్రహించాలి. పని చేసేటోళ్లకు అవకాశం ఇవ్వాలి. 3 యువకులు ఉన్నారు పాపం, వాళ్ళ ముందుకు వచ్చిర్రు. నేను పాత వాళ్ళు సీనియర్లను కూడా పక్కకు పెట్టినా. యువకులు కదా అవకాశం ఇస్తే బాగా పనిచేస్తారు, ఊరికి పనిచేస్తారు అని చెప్పి 3 కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన. పెట్టి కొత్త వాళ్ళకి ఎందుకు ఇచ్చినా, యువకులు అందుబాటులో ఉంటారు, కొత్తగా బాగా పనిచేస్తారని చెప్పి అవకాశం ఇచ్చిన. దయచేసి ఆ అవకాశాన్ని మీరు ఖరాబ్ చేసుకోకూడదు. మళ్ళీ 5 ఏళ్ళు నష్టపోతారు, గోసపడతారు, బాధపడతారు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే ఖచ్చితంగా. ఇప్పటిదాకా నేను అన్ని తిరిగినా, ఊరంతా తిరిగినా. ఊరు సమస్యలు చాలా ఉన్నాయి, అంతా ఇంత కాదు, చారడంత ఉన్నాయి. అవన్నీ కూడా నేను చేపిస్తా. ఆర్టీసీ పాపము ఇదివరకు ఆర్టీసీ బస్సులు బాగా నడుస్తుండే. ఏదో మహిళలకు ఉచిత బస్సులని ఆగం చేసి అన్ని వాగ్దానాలు చేసి ఆ బస్సులను కూడా ఆగం చేసిర్రు. బస్సులు వస్తలేవు, ధర్మాజిపేటకు బంద్ అయినాయి. నేను రోజు డిపో మేనేజర్ ఫోన్ చేస్తున్నా, అరే దండం పెడతారా భయ్, స్కూల్ పిల్లలు ఉంటారు, ఒక్క బస్ అన్ని అంటే మా చేతులు ఏమున్నా సార్, రేవంత్ రెడ్డి గారు ఉన్న బస్సులన్నీ దుబ్బాకెళ్ళి ఎత్తుకపోయిండు, సిద్దిపేటకెళ్ళి ఎత్తుకపోయిండు, కామారెడ్డికెళ్ళి ఎత్తుకపోయిండు. మేమేం చేస్తాం సార్? మళ్ళీ మీ గవర్నమెంట్ వచ్చినాక బస్సులు ఇస్తే తప్ప మేము చేసే పరిస్థితులు లేదు సార్. మా ఆర్టీసీ మొత్తం లాసులు ఉన్నాయి, దివాలు తీసింది. ఈ సర్కారులు అంతా లాసు దివాలా కోరే సార్ అని చెప్పి ఆర్టీసీ వాళ్ళే కూర్చో అంటున్నారు. అది పరిస్థితి అలా కాంగ్రెస్ వాళ్ళకి. మరి గిన్నె వద్దు 2.5 ఏళ్ళు అయింది, ఒక్క బస్సు వేసే ముఖం ఉందా వాళ్ళకి? మరి కాంగ్రెస్ వాళ్ళకు మరి మనం ఓట్లు ఎట్లా అడుగుదాం? ధర్మాజిపేటలోకి ఎంత ఇబ్బంది, ఏడ గల్లీలో పోయినా బస్సు తప్ప ఇంకో ముచ్చట మాట్లాడతలేరు. మా సంఘాల పైసలు అడిగిన సంఘాలు అన్ని కులాలు, మరి ఏ సంఘం కూడా ₹1 ఇవ్వలేదు. మోడీలు అస్తావేస్తానికి ఉన్నాయి, ఇళ్ళ మీదకి వెళ్ళి కరెంటు వైర్లు పోతున్నాయి. దయచేసి ఆలోచించుర్రి. ఒక్కసారి తప్పిదారి మళ్ళీ మోసపోతే ఈ కులం ఆ కులం అనకుర్రి. కులాలు ముఖ్యం కాదు, మనకు పనివంతులు కావాలి. రేపు ఉండేది నేనే, వచ్చేది మనమే. మళ్ళా కేసీఆర్ వాళ్ళు ఏం డౌట్ లేదు. ఇవాళ రైతులు సుఖంగా ఉండాలన్నా, కరెంటు రావాలన్నా, ఊర్లలో నీళ్లు రావాలన్నా, ప్రాజెక్టులకి నీళ్లు వచ్చి మల్లన్న సాగరు, మన కూడలి వాగు పోవాలన్నా, ఈ కాలువలు పూర్తి కావాలన్నా ఎవరితోటి కాదు. మనం కష్టపడి ప్రాజెక్టులు కట్టుకుంటే ఇవాళ వాళ్ళ ముఖాలకు కనీసము ఊడిక తీస్తలేరు కాలువలల్లో. నానా ఇబ్బందుల పాలవుతున్నారు. నిన్న అన్ని మండలాలకు వెళ్ళి 100 మంది డీసీఎంలు కట్టుకొని వచ్చారు నా దగ్గరికి. అన్నాక కాలువలలో పూడిక తీస్తలేరే, మన గవర్నమెంట్లో కాలువలు తీసుకున్నాము, ప్రాజెక్టులు కట్టినాము, మల్లన్న సాగర్ కట్టినాము, రంగనాయక సాగర్ కట్టినాము, కొండపోచమ్మ కట్టినాము మన జిల్లాలో. మరి మీరు ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కొడితే కాలువలు తూములు తీసేది. మరి ఇప్పుడు మొత్తుకున్న ధర్నాలు చేసినా తూములు తీస్తలేరు. ఆ తూములు తీసినా మొత్తం కాలువలలో మట్టి ఉడకపోయింది, తుంగ పెరిగింది, నీళ్లు పోతలేవు, కాలువలు తెగిపోతున్నాయి. ఈ దండం పెడతా ఎట్లన్నా వేసి మనిషికి పైసలు వేసి నువ్వెందుకు సహాయం చేస్తే మేము కాలువలు తీసుకుంటాం, మా పంటలు పండితే నాట్లు వేసుకున్నాం అనే పరిస్థితి ఇలా ముఖాలకు ఆ కాంగ్రెస్ వాళ్ళకు కాలువలు కూడా తీసే దమ్ము లేదు. ఇక అందుకే ఒక్కసారి ఆలోచించి దయచేసి ఇంకా 4 రోజులు ఉన్నది. మరి చాలా రకరకాలుగా వస్తారు మీ దగ్గరికి 4 రోజులలో. ఏదేదో జిమ్మిక్కులు మాట్లాడతారు, ఓడోడో ఏదో మాట్లాడతారు. దయచేసి ఇప్పటికే వెనుకబడ్డాం మనం. 2.5 ఏళ్ళు వృధా అయిపోయింది.
ఇప్పుడన్నా మేల్కుందాం మనం. రేపు 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎన్నికలు చాలా కీలకమైనవి. అత్యధికంగా సీట్లు ఉన్నది మొత్తం దుబ్బాక మున్సిపాలిటీలో 4 సీట్లు ఉన్నది ఒక్క ధర్మాజిపేటనే. అందుకే నేను మీకు అందరు దండం పెట్టి చెప్తున్నా, చాలా ఆలోచించుకొని, చాలా కీలకమైన ఎన్నిక ఇది. మున్సిపాలిటీలో అత్యధికంగా ఉన్న సీట్లు మనే. మరి మీరు కారు గుర్తు మీద కాకుండా ఇంకో ఇటో అటో వంకర పోతే ఆగమైపోతారు. దయచేసి నేను మీకు మాట ఇస్తున్నా, ఎమ్మెల్యేగా నేను కూడా పనిచేసుకోవడానికే, మీకు అందరికీ సర్వీస్ చేయడానికే ఎమ్మెల్యే గెలిచిన. మరి నన్ను ఊకే కాళ్ళలో కట్టబెడుతుర్రు. మీరు నాకు నలుగురిని గెలిపించి ఇయ్యండి, బ్రహ్మాండంగా నీ ధర్మాజిపేటను ముందుకు తీసుకుపోతా అని చెప్పి మాట ఇస్తున్నాను. तपसायुजा विजय शत्रुन्नो अमित्रहवानस्वघोष प्रतनानुदेये अवागसन्नवपरेतो अस्मदव तन्त्वा मन्यो अक्रतुर्जलाहं स्वातनो